ఏపీ స్థానిక సంస్థల ఎన్నికలను 4 దశల్లో జరుపుతామని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నీలం సాహ్ని తెలిపారు. అమరావతిలో మాట్లాడినటువంటి ఆమె ఈవీఎంలతో ఎన్నికల నిర్వహణపై ప్రభుత్వంతో సంప్రదిస్తామన్నారు. స్థానిక సంస్థల ఎన్నికలను 3 నెలల్లోగా ముందుగానే అంటే 2026 జనవరిలో నిర్వహించేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం కసరత్తు చేస్తోంది. 5 ఏళ్ల పదవీ కాలం ముగియడానికి 3 నెలల ముందుగానే ఎన్నికల నిర్వహణకు చట్టంలో ఉన్నటువంటి వెసులుబాటు మేరకు ఏర్పాట్లు చేయాలని భావిస్తోంది. 2026 జనవరిలో ఎన్నికల నోటిఫికేషన్ జారీ చేసి అదే నెలలో ఫలితాలు ప్రకటించాలని రాష్ట్ర ఎన్నికల సంఘం కసరత్తు చేస్తోంది. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ శ్రీరామూర్తి సిద్ధంగా ఉన్నారు. శ్రీరామూర్తి, చెప్పండి. స్థానిక సంస్థల ఎన్నికల నగారా మోగనట్లుగా తెలుస్తోంది. దీనిపైన కూడా ఎన్నికల సంఘం కూడా కసరత్తు చేస్తున్నట్టుగా తెలుస్తోంది. ఏదైతే స్థానిక సంస్థ ఎన్నికలు అంటే స్థానిక సంస్థలో ఒకవైపు పంచాయతీ, మరోవైపు మున్సిపాలిటీ, అలాగే ఎంపీ డిప్యూటీసీ ఎన్నికలు 3 విభాగాలుగా ఉన్న పరిస్థితి. అయితే ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికల్లో ఒక విధంగా చూసినట్లయితే సర్పంచ్ ఎన్నికలు ఏప్రిల్ 2వ తారీఖు తోటి ఈ గొడవ ముగుస్తుంది. అయితే దీని 3 నెలల ముందుగానే ఎన్నికలు నిర్వహించాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. ఇందులో భాగంగా రాష్ట్ర ఎన్నికల సంఘం కూడా సన్నాహాలు చేస్తుంది. అయితే ఇప్పటివరకు ప్రతిపాదన చేసిన రాష్ట్ర ఎన్నికల సంఘం ఈ రోజు జనవరిలోని స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించడానికి రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నీలం సాహ్ని సన్నాహా మీటింగ్ నిర్వహించారు. ఈ మీటింగ్ లో తుది నిర్ణయం తీసుకున్నారు. జనవరిలోనే స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి షెడ్యూల్ విడుదల చేసి అదే నెలలో మొత్తం వెల్లడించాలని చెప్పేసి ఒక నిర్ణయం తీసుకున్నారు. గతంలో చూసినట్లయితే బ్యాలెట్ పత్రం ఈ పోలింగ్ ఎన్నికలకి కౌంటింగ్ వచ్చే సమయానికి చాలా ఎక్కువ సమయం తీసుకుంటున్నందున ఈవీఎం ఈ నిర్వహణ చేయాలని చెప్పి నిర్వహించాలని చెప్పేసి భావిస్తున్నారు. దీనికి సంబంధించిన కూడా ఇరు సమావేశంలో కూడా తీసుకున్నారు. అయితే దీని మీద ప్రభుత్వంతో సంప్రదించి నిర్ణయం తీసుకుంటారు. దీనికి రాజకీయ పక్షాలను కూడా తీసుకునే తర్వాత దీన్ని ఈవీఎంలు నిర్ణయం తీసుకుంటారు. అయితే ఎన్నికలకు సంబంధించి సన్నాహాలు భాగంగా కార్యాచరణని ప్రకటించారు. దీంట్లో భాగంగా అక్టోబర్ 15 ఈ ఏడాది అక్టోబర్ 15 రిజర్వేషన్ ప్రక్రియ కూడా నిర్వహించాలని అక్టోబర్ 16 ఓటర్ల జాబితాను కూడా ప్రశ్న చేయాలని, నవంబర్ 1 నుంచి 15 దాకా ఎన్నికల అధికారుల నియామకం కూడా పూర్తి చేయాలని, నవంబర్ 16 నుంచి 30 లోగా పోలింగ్ ఖరారు చేయడం, ఈవీఎంలు సిద్ధం చేయడం, సేకరణ వంటి కార్యక్రమాలు చేపట్టాలని చెప్పి కూడా కార్యాచరణ పెట్టుకున్నారు. అలాగే డిసెంబర్ 15 లోపు సంబంధించి మొత్తం రిజర్వేషన్ ఖరారు చేయడం, డిసెంబర్ చివరిలో రాజకీయ పార్టీలతో మొత్తం సమావేశాలు నిర్వహించి జనవరి నెలలో పూర్తి స్థాయి షెడ్యూల్ నోటిఫికేషన్ ఇవ్వడానికి ఒక తాత్కాలిక రాష్ట్రంగా నిర్ణయించి ఆ విషయాన్ని ఈ రోజు సంస్థలు నిర్ణయించి సంబంధిత అధికారికి అందరికీ కూడా అంటే ఈ ఎన్నికలు నిర్వహించడానికి సంబంధించిన ఎన్నికల అధికారులకి అందరికీ కూడా జిల్లా స్థాయి అంటే జిల్లా ఎన్నికల అధికారిగా ఉంటారు. దీనికి సంబంధించి అన్ని అధికారులకి కూడా అధికారిక చర్చలు చేసి సన్నాహాలు పూర్తి చేయాలని చెప్పి కూడా రాష్ట్ర ఎన్నికల ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో ఈ స్థానిక సంస్థల దగ్గర మోగే పరిస్థితి ఉంది. జనవరి చివరి నాటికి మొత్తం సర్పంచ్ ఎన్నికలు పూర్తి చేయాలని చెప్పేసి భావిస్తున్నారు. దాని ప్రకారం ఈ ముందుకెళ్తుందని సాయం భావించాలి. థ్యాంక్ యూ శ్రీరామూర్తి.